ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందే వరకు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు సంపాదిస్తా తోపు తోపు నౌకరీ అని దొరకబట్టి చూపెడతాకు. అయ్యా మామాజీ క్యావో జీ ఏడికి పోతున్నారు? ఏమో కష్టపడ్డట్టు బిల్డప్ కొట్టబడుతుంది. ముఖానికి మేకప్ కొట్టేది మంది ముందు బిల్ల కొట్టేది నువ్వు, నేను కాదు. నేను కష్టజీవిని. అబ్బో కష్టజీవివి దేంట్లో? పొద్దుక్తే తాగుట్ల కష్టజీవా, తెల్లారితే తాళల కష్టజీవా? ఎందులోనో అగో నా పైసలతో నేను దాగుతున్నా తిరుగుతున్నా నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లో మధ్యలో నీదేంది లొల్లి? నేను ఆరుస్తున్నావు అది ఇరుస్తున్నావు ఏదో పుక్కిట్లా పురుగులు ఇప్పించిన దానికంటే ఎక్కువ యాక్షన్ బిల్డప్ చెప్తాను నువ్వు. అయినా నీతో ఖాళీ బిల్లు ఎరుకుంటా కూర్చుంటే నా దవా ఖరాబ్, నా టైం వేస్ట్ అవుతుంది. నడవవుతలా అన్న ఏదన్నా జాబ్ ఉంటే ఇప్పియండి అన్న. హెల్పర్గానైనా పర్వాలేదన్నా. ఎంతో కదన్నా సర్టిఫికెట్లు ఒకసారి చూడండి అన్న. అమ్మతోడన్నా చాలా అవసరం అన్న, అర్థం చేసుకోండి అన్న. హెల్పర్గా నేను మంచిగా పని చేసి పెడతాను మీకు. కొంచెం నాకు ఒక్క సపోర్ట్ చేయండి అన్న. ఓ మామ దుకాణంలో పనిచేసేందుకు కొలువు కావాలనా? ఎవరికి? మీ దోస్తుగాడు ఆ శంకర్ గానికేనా? అయితే చూడు వాడు వట్టిగానే పెళ్ళం పోళ్ళను పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతాండు. శంకర్ గాని మూతి వంకర గానికే కాదు, నాకే కొలువు. ఏమన్నా నౌకరీ దొరుకుతుందా అనే? జాబ్ దొరుకుతుందా? ఏమన్నా రాసేది మోసేది చదువుకోలేదు నిషాన్ ఏదన్నా ना मेरे कुछ काम तो सेठ से फोन करा के एक बार बात करो ना, कुछ से कुछ मदद करो. हेल्पर मेरे बायोडेट देखो, मेरा स्टडी का सर्टिफिकेट. ఓ మైదా పిండి మొహమామ, నువ్వు దుకాణంలో పని చేస్తావా? ఎందుకు? ఉన్న జాబ్ అద్దా? వద్దు తల్లి, నువ్వొద్దు, నీ తిట్లొద్దు, నీ పనొద్దు. ఇచ్చే ఇషారాన దానికి బాలన తిట్టు తీరుతావు. అరే పొద్దుగాల వెళ్ళేస్తే వార్త అంటావు, టిఫిన్ తినకముందే వార్త అంటావు, మధ్యాహ్నం అన్నం తింటా అంటేనే వార్త అంటావు, రాత్రి నిమ్మలంగా తిరిగి వచ్చి ఇంత వండుకున్నావురా అంటే నిద్ర కూడా పోనిస్తలే. వార్త 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 చాలా దొబ్బుతావు. నీ దగ్గర పని చేసుకుంటుంటే మంది దగ్గర పని చేస్తే ఇంకా మంచిది. నడు నువ్వు. అబ్బా, వాళ్ళేమన్నా ఏసీ రూమ్ లో కూసుండబెట్టే కొలువిస్తారా? అట్లా కూర్చుండక పెట్టకపోయినా మంచిగుండు. మరి నీ అంత టార్చర్ అయితే పెట్టరు. మామకు మనసు మంచిగా లేకపోతే ఏదో మందు కళ్ళు తాగిండేమో, కాకపోతే ఇంకా ఏమైనా టెన్షన్లు ఉంటే 90 వేసి వండుకున్నాడేమో, పాపం అలసిపోయిండేమో, కష్టజీవి కదా అని లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పని ఉన్నది, నన్ను టార్చర్ పెడుతున్నావు నువ్వు. అందుకనే నీ నౌకరొద్దు ఏమొద్దు, నేను వేరే పని చేసుకుంటా పో. అరే పని ఉన్నది కనుక చెప్తానా, లేకపోతే నేనెందుకు అట్లా చేస్తా? అయినా రోజు నువ్వు తెచ్చే ఒక్క వార్తకు ఇంత బిల్డప్ అవసరమా? పని చేస్తేందుకే కదా ఉన్నది. అన్నా నమస్తే అన్న, ఏదైనా పని ఉంటే చెప్పవా అన్న? టైంకి వస్తే టైంకి పోతానా? ఓ దుకాణం అన్నా, ఇప్పుడు అట్లనే చెప్తాడినా, తర్వాత పని చేయడు ఏం చేయడు. అరే నువ్వు ఉండవమ్మా, నువ్వు దిమాగ్ ఖరాబ్ చేస్తా అన్న. ఏదన్నా పని అన్న, ఏదన్నా నేను మోస్తా అన్న, కుడతా, నాకు నేర్పిస్తే పని కూడా నేను నేర్చుకుంటేనే. నీకు దండం పెడతా, ఏదైనా ఒక పని ఇప్పియవే, ఏదైనా పని దొరుకుతా అన్న. సుషి అక్కడ నా కొలువు దొరికింది, సంపాదించరా. ముందు ఎంత ఇస్తాడో అడుగు. జాబ్ మే జాన్ हुआ ना, एक 10,000 दे दो अन्ना एडवांस. మామగారు ఏమైంది తమరి హెల్పర్ జాబ్? ఏమో కొడలా, ఇంతకుముందు జాబ్ ఇచ్చినట్టే అన్నాడు, మళ్ళా చూస్తే ఇప్పుడు జాబ్ లేదంటాడు. పోను 10,000 ఇవ్వమంటే అది కూడా ఇచ్చేటట్టు కనబడుతున్నాడు. అబ్బో, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా? ఆడికి పోయి మరి. అవు కూడలా, హెల్పర్కే 25,000 ఇస్తున్నారట. కావాలంటే ఈ ఫోటో చూడు. అవు కూడలా మోమోస్ షాప్లో పని చేస్తే 25,000 ఇస్తారట. మధ్య మధ్యలో మోమోస్ కూడా మనం మంచిగా తినొచ్చు. అర్థమైందా? అందుకే మూసుకొని చక్కగా ఆఫీస్కురా. సరే కొడాలి అత్త కానీ తిరిగి మస్తు ఆకలి అవుతుంది. కింద అడ్డం పడితేనే ఉన్నా. ఓ 100 రూపాయలు ఫోన్పే కొట్టరాదు? ఎందుకు? బస్ కిరాయికి లేవా? కాదు కొడాల, 4 గంటల లబలబా కొడుతున్నది. వచ్చే ధరలో ఒక 90 వస్తా జోష్ కోసం. ఛీ, నీకైతే సిగ్గులేదు. పో నడు. 100 కాదు కదా 10 రూపాయలు కూడా ఇయ్య.
జీతం పడ్డాకనే ఇస్తా. సరే పా అత్తన పాటు చేసేదేమున్నది, వస్తాన పో. కానీ సూషిన్ రానుల్లా సాఫ్ట్వేర్ ట్రైనింగ్గా చేసిన వాళ్ళకి కూడా ఒక్కో కాడ 25,000 ఇస్తున్నారు లేదో కానీ వీళ్ళెవలో మోమోస్ షాప్లో హెల్పర్గా చేస్తే 25,000 జీతం అంటున్నారు. అంటే గ్రేటే కదా.